గత 28 సంవత్సరాలుగా అనేక కార్యక్రమాలు చేసింది ఎన్టీఆర్ ట్రస్ట్. ఒక ట్రస్టీగా నేను కూడా దాదాపు 5 సంవత్సరాలు ఎన్టీఆర్ ట్రస్ట్ కోసం సేవలు అందించాను. ఈ 28 సంవత్సరాల్లో సుమారుగా 8,70,000 పేషెంట్లకి బ్లడ్ అందించింది. ఇంతేకాకుండా వందల పిల్లలు తలసీమతో బాధపడుతుంటే ఆదుకుంది ఎన్టీఆర్ ట్రస్ట్. ఇంకో పక్కన 13,000 హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేసి దాదాపు 23 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఉచితంగా మందులు కూడా అందించింది ఈ ఎన్టీఆర్ ట్రస్ట్. ఇప్పుడు కూడా ఎన్టీఆర్ సంజీవిని పేరుతో ఆరోగ్య కేంద్రాలు కూడా నడిపిస్తుంది. ఇక్కడున్న చిన్నారులు కూడా ఉన్నారు. 2,020 మంది చిన్నారులు ఎవరైతే తల్లిదండ్రులు కోల్పోయారో సొంత బిడ్డలుగా ఆదుకుని వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకుని కేవలం 10వ తరగతి వారు కాదు, ఇంటర్ హైయర్ ఎడ్యుకేషన్ మొత్తం చదివించి వాళ్ళ జీవితాలు కూడా సెటిల్ చేసింది ఎన్టీఆర్ ట్రస్ట్. ఇంకా మా తల్లి నాయకత్వంలో దాదాపు 7,531 మహిళలకి స్త్రీ శక్తి పేరుతో కూడా స్వయం ఉపాధి అందించింది ఎన్టీఆర్ ట్రస్ట్. నాకు స్పీచ్ చాలా ఉంది, కానీ దేవాంశ్ ఇప్పుడే చెప్పాడు 5 నిమిషాల కన్నా ఎక్కువ మాట్లాడొద్దని. ఇక్కడ అందరూ వచ్చారు, మ్యూజికల్ షో చూసేదానికి వచ్చారని చెప్తాం జరిగింది. ఇప్పుడే ముద్దుల మామయ్య బాలమామయ్య చెప్పినట్లు ఒక పక్కన బస్వ తారకం, ఇంకో పక్కన ఎన్టీఆర్ ట్రస్ట్ చాలా అద్భుతంగా తెలుగు ప్రజల కోసం అహర్నిశలు సేవ చేస్తున్నారు. ఇంత అద్భుతమైన అవకాశం, ఇంత చక్కటైన అవకాశం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మా కుటుంబానికి ఇచ్చినందుకు జీవితాంతం మేము రుణపడి ఉంటాం. ఇంతేకాదు రాబోయే రోజుల్లో ఎన్టీఆర్ ట్రస్ట్ మా తల్లి భువనేశ్వరి నాయకత్వంలో పెద్ద ఎత్తున బ్లడ్ బ్యాంకులు కూడా ఏర్పాటు చేస్తాం. నేను అహర్నిశలు వాళ్ళు చెప్తున్నా, బ్లడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కూడా ఏర్పాటు చేస్తాం. బ్లడ్లో అగ్రస్థానం రీసెర్చ్ చేసే బాధ్యత ఎన్టీఆర్ ట్రస్ట్ తీసుకుంటుందని సభాముఖంగా తెలుగు ప్రజలందరూ తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నా. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్, జై హింద్, జై హింద్. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ నారా లోకేష్ గారు.